Garuda Express, an international courier service. హైదరాబాదులో మొన్నా మధ్య జరిగిన ప్లీనరీ 3 రోజుల క్రితం వరంగల్లో లక్షల మందితో నిర్వహించిన ప్రగతి నివేదన సభ 3 ఏళ్ల అధికారం 16 ఏళ్ల పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పోతుంది అని అంతా ఈసడించిన తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారం దిశగానే కాదు దేశానికే కొన్ని పథకాలతో మార్గనిర్దేశనం చేసే స్థాయికి తెచ్చిన ఈ బక్కపల్చని వ్యక్తికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు మహాత్మా గాంధీ గురించి ఇలాగే అనేవాళ్ళట. రక్త మాంసాలతో ఇలాంటి ఓ బక్క ప్రాణి ఈ భూమండలం మీద ఇంత అద్భుతం సాధించింది అంటే ముందు తరాలు నమ్ముతాయో లేదో అని. అలాగే ఇప్పుడు కేసీఆర్ 60 ఏళ్ల కలను ఒంటి చేత్తో అనాయాసంగా తీసుకొచ్చాడు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ కలను సాకారం చేశాడు. అధికారంలోకి వచ్చి చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నో ప్రజాకర్షక పథకాలు, ఎన్నో విజయాల నేపథ్యంలో అసలు కేసీఆర్కు ఎక్కడిది ఈ బలం బలగం? ఒకసారి అవలోకనం చేద్దాం. ప్రజల సమస్యల్ని ప్రజల భాషలో ప్రజలకు చెప్పి ప్రజల్ని ఒప్పించగలగడమే ఆయన బలం. తెలంగాణ ప్రజలందరి చేత జై తెలంగాణ అనిపించగలగడం, ఓటును ఒక అస్త్రంగా మలిచి దేశంలోని పార్టీలన్నింటినీ తెలంగాణ ఓటు చుట్టూ తిప్పగలగడం. ప్రజలంతా జై తెలంగాణ అన్నారు కాబట్టి పార్టీలు అనవలసి వచ్చింది. పార్టీలు అన్నాయి కాబట్టి ప్రభుత్వాలు దిగి వచ్చాయి. సుదీర్ఘ నిరీక్షణ తరువాత అనేక మలుపుల మధ్య ఉత్కంఠ, ఉద్రిక్త పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ సాధనకు కేసీఆర్ ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టారు. శత్రువు చేతికి చిక్కకుండా ఉద్యమ లక్ష్యాన్ని చేరే మార్గాన్ని ఆయన ఆచరణలో పెట్టి చూపారు. అది గాంధీ చూపిన మార్గం, ప్రజాస్వామిక మార్గం, ఆత్మత్యాగాలే తప్ప రక్తపు టేరులు పారించని మార్గం. ఆయనపై జరిగినంత దాడి, ఆయనకు వ్యతిరేకంగా జరిగినన్ని కుట్రలు, ఆయనపై కురిపించినన్ని అసత్యాలు మరే నాయకుడిపైన జరగలేదు. ఒక దశాబ్ద కాలపు రాజకీయ తుఫానుకు ఆయనే కేంద్ర బిందువు అయ్యారు. ఇదంతా కేసీఆర్పై దాడి కాదు, తెలంగాణ వాదంపై దాడి. ఆయనతో రాజకీయంగా విభేదించేవారుండొచ్చు, ఆయన వ్యవహార శైలి నచ్చని వారుండొచ్చు, కానీ ఆయన సాధించిన విజయంతో ఎవరూ విభేదించలేరు. ఆయన అనేవాడు అలా దృఢంగా చెదరక బెదరక నిలబడి కొట్లాడి ఉండకపోతే తెలంగాణ సాధన సాధ్యమయ్యేదే కాదు. ఆయన మరే పార్టీలో ఉన్నా ఈ పని చేయగలిగేవారు కాదు. కేసీఆర్ చేసిన పనే తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేసి ఉంటే తెలంగాణ 2 ఏళ్ల ముందుగానే వచ్చి ఉండేది. ఇంతమంది తెలంగాణ యువకుల బలిదానం జరిగి ఉండేదే కాదు. కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణ నేతల్లో ఏ కొద్ది మందికో తప్ప వాళ్ళలో చాలామందికి తెలంగాణ సమస్య తెలియనే తెలీదు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. వారికి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ గురించిన విజన్ లేదు. ఎవరో రాసిస్తే ప్రసంగాలు చదవడం తప్ప తెలంగాణ సమస్యను అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని గుండెల్లోంచి మాట్లాడే దమ్మున్న నాయకుడు ఒక్కడంటే ఒక్కడు ఆ పార్టీలో లేకపోయారు. వారెవరూ చేయని పని కేసీఆర్ చేశారు. ఓ పుష్కర కాలమంతా రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రధాన ఎజెండాగా నిలబెట్టారు. తెలంగాణ జెండా నెత్తికెత్తుకున్నప్పుడు ఆయనను గేలి చేసిన వాళ్ళున్నారు. ఆయన వల్ల ఏమవుతుందని తేలికగా తీసుకున్న వారున్నారు. ఇది బతికి బట్టకట్టదన్నారు. మూన్నాళ్ళ ముచ్చటేనని ప్రకటించారు. కానీ ఆయన మూలాల నుంచి మొదలుపెట్టారు. తెలంగాణ జీవనాడుల్లో అప్పటికే ప్రవహిస్తూ ఉన్న అసంతృప్తిని, అసమ్మతిని వెలికి తీసి భూమార్గం పట్టించారు. అంతకుముందు తెలంగాణ నినాదాలు చేసి చావు దెబ్బలు తిన్న ప్రగతిశీల శక్తులన్నింటినీ పోగేశారు. రాజకీయ భావజాల ఉద్యమాలను కలబోసి కలనేసి జనం మధ్యకు వెళ్ళారు. అక్కడ నుంచి పంచాయతీలకు, అసెంబ్లీలకు,
పార్లమెంటుకు, జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ నినాదాన్ని ఒక వాదంగా తీసుకెళ్లారు. ఎన్ని గడపలెక్కారో, ఎన్ని గడపలు దిగారో, ఎందరో నేతలను ఒప్పించారో తెలంగాణకు మద్దతుగా ఆయన సేకరించిన లేఖలు చూస్తే అర్థమవుతుంది. రాజకీయ ఏకాభిప్రాయ సాధన కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. తొలుత కాంగ్రెస్ను, ఆ తరువాత తెలుగుదేశం పార్టీని, ఆ వరుసలో బీజేపీ, సిపిఐలను తెలంగాణ ముగ్గులోకి తీసుకొచ్చి నిలిపారు. తెలంగాణ రాష్ట్ర నినాదానికి మద్దతు ప్రకటించకుండా తెలంగాణలో ఓట్లు అడగలేని స్థితిని సృష్టించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడల్లా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని, రాజీ పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అయినా కేసీఆర్ చలించలేదు. తెలంగాణ రాష్ట్ర డిమాండును ఎన్నికలకు ముడేసి ఒక్కొక్క పార్టీని ఆ గడిలోకి తీసుకొచ్చి నిలిపారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగినా ఆయన మళ్ళీ మళ్ళీ ఎన్నికల చుట్టే తెలంగాణను తిప్పారు. ఇది రాజకీయ ప్రయోజనం ఆశించి చేసింది కాదు. తెలంగాణ సాధనను ఆశించి, ఆ సాధనకు ఇదొక విధానంగా భావించి ఆయన అమలు చేశారు. ఆయన తాను గీసుకున్న గీత నుంచి పక్కకు జరగకుండా ఢిల్లీతో పోరాడుతూ వచ్చారు. మన మిత్రులు, మన శత్రువులు ఏమనుకుంటున్నారో గమనిస్తే మనమేమిటో తెలుస్తుంది. కేసీఆర్ సాధించిందేమిటో, కేసీఆర్ విశిష్టత ఏమిటో తెలుసుకోవాలంటే ఆయన మిత్రులు ఏమనుకున్నారో, ఆయన శత్రువులు ఏమేం చేశారో చూస్తే మనకు అర్థమవుతుంది. అనేక మంది తెలంగాణ నాయకులు, మేధావులు ఆవేశపడిన సందర్భాలున్నాయి. ఆయన మధ్యలో కాడి పారేశారని తిట్టిపోసిన సందర్భాలున్నాయి. మరో చెన్నారెడ్డి అవుతారని ఆడిపోసుకున్న వారు ఉన్నారు. తాడో పేడో తేల్చుకోవడానికి ఆయన ప్రయత్నించడం లేదని, వీలైనన్ని రోజులు సాగదీసి రాజకీయంగా మనుగడ సాగించాలనుకుంటున్నారని విమర్శించిన వారు ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే ఆయన వెనుకకు లాగుతున్నారని ఆగ్రహించిన వారు ఉన్నారు. ఆయన ప్రతిష్టను, ఆయన పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల్ని కొన్నారు, వాళ్ళ చేతి తిట్టించారు. ఉద్యమం లేదని చెప్పడానికి 2007 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను చావు దెబ్బతీశారు. ఆ క్షణంలో కేసీఆర్ నిజంగా చెదిరిపోయారు, మానసికంగా కృంగిపోయారు, కన్నీరు పెట్టుకున్నారు. తానిక ముందుకు సాగలేనని భావించారు. కానీ మళ్ళీ ఉద్యమ శక్తులు అందించిన నైతిక బలం, పార్టీ అందించిన రాజకీయ బలంతో ఆయన తిరిగి ఉద్యమ బాట పట్టారు. 2009 ఎన్నికల్లో మరోసారి ఎదురుదెబ్బ. అయినా ఆయన వెరవలేదు. ఎన్నికల తరువాత 4 మాసాలకే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అక్కడ నుంచి ఇక ఉద్యమం వెనుదిరిగి చూసింది లేదు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కేసీఆర్ దీక్ష చేయగలిగేవారా? తెలంగాణ సాకారం అయ్యేదా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. కానీ అది నిజం కాదు. కేసీఆర్ ఉద్యమ దీక్షకు మరింత ప్రాధాన్యత లభించి ఉండేది. నాయకుడిగా కేసీఆర్ మరింత బలమైన వాడిగా ఎదిగేవారు. అదే జరిగింది. తెలంగాణ వ్యతిరేకులు నిందించే కొద్దీ కేసీఆర్ అంతకంతకు ఎదుగుతూ వచ్చారు. తెలంగాణ చదరంగంలో ఆడలేక ఆడరాక సీమాంధ్ర నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పూటకో మాట మార్చి వారు తమను తాము కోల్పోయారు. విశ్వసనీయత లేని నాయకులుగా మిగిలిపోయారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ డిమాండును అంగీకరించక తప్పని పరిస్థితిని కేసీఆర్ తెలంగాణలో సృష్టించారు. అది ఆయన విజయం, తెలంగాణ ప్రజల విజయం. అందుకే 16 ఏళ్ల పరువంలో ఉరకలెత్తుతోంది టీఆర్ఎస్ పార్టీ. 3 ఏళ్ల పాలనతో అభివృద్ధి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కేసీఆర్. అందుకే ఇంతటి ప్రజాదరణ ఆయనకు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మరో 5 ఏళ్లు ఆయనకు అధికారం ఖాయంగా కనిపిస్తోంది. నిజాయితీగా సాగుతున్న పాలన ఒకవైపు, బలమైన ప్రతిపక్షాలు ఏవీ లేని తెలంగాణలో అది ఇంకా ముందుకు కొనసాగిన ఆశ్చర్యం లేదు మరి. అందుకే కేసీఆర్ను తెలంగాణ బాహుబలిగా చెబుతున్నప్పుడు ప్రజలు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. ఒక్క ప్రతిపక్షాలు తప్ప. అది సహజమే కదా. ఆ ప్రతిపక్షాలు ఇప్పుడు కనీసం అసెంబ్లీలో కూడా కేసీఆర్కు ఎదురు చెప్పడం లేదు మరి. అది భయమా, బలహీనత? కాలమే తేల్చాలి.